తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. ఆఖరి వెంకటాద్రి నాయుడు. సామ్రాజ్యాలు పోయాయి, రాజ్యాలు పోయాయి, జమీందారీలు పోయాయి, చక్రవర్తులు పోయారు, రాజులు పోయారు, జమీందారులు పోయారు. కానీ బాలా చంద్రశేఖర వరప్రసాద్ గారు ఇంకా కళ్ల ముందే ఉన్నారు. ఆయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వంశరక్తం పంచుకున్న మగసంతు. వెంకటాద్రి నాయుడు గారి 5వ తరం వాడు. 30 ఏళ్ల క్రితం సంగతి. శిథిలమైపోయిన వెంకటాద్రి నాయుడు గారి కోటకి మహేంద్ర విలాస్ అని పేరుంటే తన కోటకి వైజయంతం అని పేరు పెట్టుకుని వైభవంగా బతుకుతూ ఊరంతా పెద్ద దొరగారు అనిపించుకుంటూ అలనాటి రాచటీవితో గడుపుతున్న రోజులు. మామూలు గుమ్మాలకి 3 ఇంతలుండే కోట గుమ్మంలో 6 అడుగుల పెద్ద దొరగారు నుంచుంటే పక్క నుంచి మరో మనిషి వెళ్లడానికి ఖాళీ ఉండేది కాదు. గుడి మండపంలోని వెంకటాద్రి నాయుడు విగ్రహం కోట గుమ్మంలో ప్రత్యక్షమైంది అనిపించేది. మామూలు కుర్చీలు, సామాన్యమైన మంచాలు భరించలేని భారీ విగ్రహం. చెక్కిన శిల్పంలా ఉన్న భారీ విగ్రహం ముఖం ఎప్పుడూ గంభీరంగా ఉండేది. ఆ ముఖం మీద విచ్చుకత్తుల్లాంటి మీసాలు బుగ్గలికి తాకుతూ ఉండేవి. సిల్కు అంగరక బంగారు శరీరం మీద వేలాడుతుండగా ఒంగోలు చేమకుర్తి నుంచి ప్రత్యేకంగా నేయింపించి తెచ్చిన ధోవతి కట్టుకుని ఆయన కోటగుమ్మం మీద కూర్చుని శిథిలమైపోయిన అమరావతిని చూస్తుంటే ఆయన చూపులు ఆ పల్లెటూరిని చూస్తున్నట్టుండేవి కావు. ఎదురుగా పాడుబడిన కోటదిబ్బ. అదే మహేంద్ర విలాస్, అలనాటి వెంకటాద్రి నాయుడు నివాసం. తన్ను తన జమీందారిని స్వామికి అర్పించుకున్న ఆ పుణ్యమూర్తిని స్మరిస్తున్నట్లుండేవి ఆ చూపులు. అలా కోటగుమ్మంలో కూర్చుని ఉన్న పెద్ద దొరగారిని చూడ్డం ఆ ఊరి జనానికి ఓ వేడుక. ఆయన తమని చూస్తాడేమోనని వాళ్లు గబగబా నడిచి వెళ్లేవాళ్లు. ఆయన స్నానం ఒక విశేషం. విప్పిన అంగరక ఒక నౌకరందుకోగా పంచెతోనే స్నానాల గదిలోకి నడిచేవారు. అక్కడ 2 గుండిగల వేర్నీళ్లు. ఆ 2 గుండిగల మధ్యన ఓ పెద్ద ఎత్తుపీట. ఆ పీట మీద ఆయనొచ్చి కూర్చోగానే 2 పక్కల నుంచి నౌకర్లు పానకం బిందెలతో వేన్నీళ్లు ఒంటి మీద పోసేవారు. ఆ తర్వాత ఓ చెయ్యి ఓ నౌకరికి అందిస్తే అతగాడు రుద్దేవాడు. రెండో చెయ్యి రెండో నౌకరికి అందిస్తే అతగాడు రుద్దేవాడు. మళ్లీ వేన్నీళ్లు. ఆ పైన ఓ చెయ్యి ఓ నౌకరికి అందిస్తే అతగాడు చలవ ఉత్తరీయంతో తడియద్దేవాడు. ఇంకో పక్క ఇంకో ఉత్తరీయంతో తడియద్దగా కొత్త పంచె అక్కడ పెట్టి నౌకర్లు వెళ్లిపోయేవారు. ఆ కొత్త పంచె కట్టుకుని స్నానాల గదిలోంచి బయటకొచ్చేవారు. ఈ స్నాన విషయం ఎందుకు చెప్తున్నానంటే మనం ఈనాడు వాడుకుంటున్న తుండుగుడ్డలు పెద్ద దొరగారికి తెలియవు. వరండాలో భారీ వాలుకుర్చీలో ఆయన కూర్చుని ఉండగా జనం పెద్ద దొరగారి దర్శనం కోసం వచ్చేవారు. ఆయన వచ్చిన వాళ్ల వైపు చూస్తూ మాట్లాడేవారు కారు. ఇంకో పక్కనున్న గుమస్తా వైపు తిరిగి యువతల పక్క వాళ్లతో సంభాషించేవారు. ఎడం పక్క రామస్వామి వచ్చి ఉన్నాడనుకోండి, దొరగారు కుడిపక్కనున్న గుమస్తా సుబ్రహ్మణ్యం వైపు తిరిగి రామస్వామి ఎందుకొచ్చాడో అనేవారు. అప్పుడు రామస్వామి, అయ్యా ఆ పొలం కౌలు విషయం అంటే దొరగారు గుమస్తాతో దాని విషయం రేపు చూస్తామని చెప్పండి అనేవారు. అంతే, అన్ని మాటలు మధ్య మనిషి ద్వారానే. రామస్వామి వైపు చూస్తూగాని అతనితో సరాసరిగాని మాట్లాడేవారు కారు. రాజదృష్టి సోకకూడదనో ఏమో తెలీదు. దాదాపు 70 సంవత్సరాల జీవితంలో తన మనసులోని భావాలను పరులకు అందనివ్వకుండా కాలం గడిపారాయన. ఆయన సంతోషం, ఆయన దుఃఖం, ఆయన సంబరం, ఆయన కోపం ఎవ్వరూ చూడలేదు. ఎవ్వర్నీ కనిపెట్టనివ్వలేదు. 2 సంవత్సరాలు మాత్రమే జీవించి ఆయన జీవితం పండించిన భార్య వరదరాజేశ్వరమ్మ గారొక్కత్తికే ఆ గుండెలోతులు తెలిసేమో. ఆవిడ తన్ని విడిచి వెళ్లిన తర్వాత అన్ని కోరికలకు అతీతుడై నాకిది కావాలని కోరక, నాకిది వద్దని చెప్పక అన్నీ ఆ గుండె గుహల్లో దాచుకుని అంతర్ముఖుడై జీవించాడు. 2 సంవత్సరాల దాంపత్య జీవితంలో వరదరాజేశ్వరమ్మ గారు పెద్ద దొరగారి ఇంటికి దీపం పెడితే ఆమె ఈ లోకం విడిచి వెళ్లిపోతూ ఇంకో దీపం వెలిగించి వెళ్ళింది. భార్య తన్ని ఒంటరిని చేశాక ఒక్కగానొక్క కూతురు భవానీదేవిని చూసుకుంటూ కాలం గడుపుతున్నా ఆయనలో సంబరం లేదు. భవానీదేవి గారు బాల్యం జ్ఞప్తికి తెచ్చుకుంటూ మా నాన్నగారి సంబరంతో పొంగిపోవడం నేను చూడలేదు అంటారు. కూతురి వివాహం రామకృష్ణ ప్రసాద్ గారితో జరుగుతున్నప్పుడు కళ్ళు ఆనందంతో వెలిగాయని ఆయనలోని సంబరపు పొంగులు వెలికి తీసుకొచ్చి బళ్ళుబళ్ళును నవ్వించిన ఘట్టం ఒక్కటే. అది కొంతకాలం గడిచాక భవానమ్మగారికి కొడుకు పుట్టగా ఆ 5 ఏళ్ల మనవడు నడక సమంగారాని మనవడు తాతగారి తాళం చెవులు లాక్కుని పరిగెత్తితే మనవడి వెంట పరిగెత్తు పెద్ద దొరగారు నవ్వారు. తెరలు తెరలుగా నవ్వారు. బళ్ళు బళ్ళును నవ్వారు. అలలు అలలుగా నవ్వారు. ఇలా నవ్వటం కోసమే ఇంతకాలం ఉన్నానయ్యా అన్నట్లు పొర్లి పొర్లి నవ్వారు. ఇంకోసారి కూడా దొరగారు పెద్దగా నవ్వారండోయ్ అన్నాడు గుమస్తా సుబ్రహ్మణ్యం. ఎప్పుడు? అమరావతి నుంచి వెళ్లిపోతూ దేవదర్శనానికి గుళ్ళోకొచ్చి ప్రదక్షిణం చేసి మండపంలో ఉన్న వెంకటాద్రి నాయుడు విగ్రహం దగ్గరకొచ్చి ఆ విగ్రహాన్ని కిరీటం దగ్గర నుంచి ముఖమంతా నిమురుతూ పెద్దగా నవ్వారు. హాయిగా గుండె నిండుగా నవ్వారు. ఆయన కళ్ళు ఆనందంతో తళుక్కుమన్న ఘట్టం మరొకటుంది.
రోజూ రాత్రిపూట అర్చకులు కోటలోకి ప్రసాదం తీసుకొచ్చినప్పుడు విభూది కుంకం పెట్టుకుని ప్రసాదం వైపు చూసేవారు. అది ఏ పంచదారో పటిక బెల్లమో అయితే పక్కన పెట్టమని సైగ చేసేవారు. ఆ ప్రసాదం నేతి చిట్టిగారెలైతే ఎక్కడలేని సంబరంతో కళ్ళు మెరవగా అంత పెద్ద దొరగారు చిన్నపిల్లాడైపోయి చెంగున చేయి జాపేవారు నేతి చిట్టిగారెల కోసం. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.